తరగతి పరీక్షా ఫలితాల్లో నగరంలోని కర్నూలు రోడ్లోని క్విజ్ హై స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మొత్తం 52 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. కె మహతి 592 మార్కులు సాధించారు. 34 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ నిడమలూరి సూర్య కళ్యాణ చక్రవర్తి, వైస్ చైర్మన్ గాయత్రి, డీన్ నూత్రపాటి కామేశ్వరీదేవి, ప్రిన్సిపాల్ నాగరాజు అభినందించారు. విజయానికి కారకులైన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మా దగ్గర 52 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి అపీర్ అయ్యారు. 100% ఉత్తీర్ణత సాధించారు. అంతేకాకుండా 62% మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి మా క్విజ్ హై స్కూల్ యొక్క కీర్తి శిఖరాలకి అందించారని చెప్పుకోవచ్చు. మేము చాలా సంతోషపడుతున్నాం. మా మేనేజ్మెంట్ తరపున మా విద్యార్థులందరినీ అభినందిస్తున్నాము. అండ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నాము. వాళ్ళ యొక్క కృషికి, పట్టుదలకి అండ్ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము మా క్విజ్ హై స్కూల్లో జాయిన్ చేయడము. సో మేము 100% మా మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి సపోర్ట్తో 100% రిజల్ట్ని ఈరోజు ఇవ్వగలిగాము. ఒంగోలులో మాది ఒక ప్రముఖమైనటువంటి స్కూలు. సో ఆ ప్రతి వాళ్ళు ఈ నిర్ణయాన్ని మీరు అభినందించవలసిందిగా కోరుతున్నాను. I would like to thank the management, teachers and my parents who supported me all the time. They used to explain and elaborate the topics which made us easier to study. I would like to thank the family of Quiz. Thank you. I got 588 in SSC board exams. I would thank all of the Quiz family in helping me to study 10th class. I am Navya. I got 585 marks in my SSC board. Our teachers taught us very well. They divided the syllabus into 4 schedules and they planned a 100-day schedule, and they are keeping weekly tests and pre-board, pre-finals. So మొదటి నుంచి కూడా QIS ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కావాల్సిన అన్ని రకాల కేరింగ్ అనేది తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, కంటిన్యూస్గా స్టూడెంట్ డెవలప్మెంట్ కావాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తూ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ డెవలప్మెంట్లో ఎక్కడైనా ఏదైనా ల్యాగ్ అనేది ఉంటే సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాంట్లో కూడా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే మహిత ఈరోజు 592 మార్కుల్ని తను సాధించింది. భవిష్యత్తులో కూడా ఈ స్కూల్లో వేసిన పునాది తన కెరియర్ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని తల్లిదండ్రులుగా మేము విశ్వసిస్తున్నాము. క్విజ్ విద్యా సంస్థలో మా పాప 3rd క్లాస్ నుంచి చదువుతుంది. ఇక్కడ టీచర్స్ అందరు మా పాపని సొంత బిడ్డలా చూసుకొని కేర్ తీసుకొని బాగా చదువు చెప్పడం వల్ల మా అమ్మాయి ఈ స్టేజ్లో ఉంది. ఇప్పుడు స్కూలు విద్యా సంస్థకి మేము చాలా రుణపడి ఉంటాము. మా పాపకి 588 మార్క్స్ వచ్చినాయి. మా పెద్ద పాప కూడా ఇక్కడే జరిగింది, 581 వచ్చినాయి. మా పిల్లలిద్దరిని క్విజ్ విద్యా సంస్థ ఒక స్టేజ్లో నిలబెట్టింది. కాబట్టి క్విజ్ విద్యా సంస్థకు మేము రుణపడి ఉంటాం. జీ నాగేశ్వర ఫాదర్ని తర నుంచి క్విజ్ విద్యా సంస్థలో ఉంటుంది, చదువుతుంది. 10th క్లాస్ బాగానే ఉంది, మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. అది చెప్పాను, స్కూల్లో ఏమైనా బాగానే ఉంది. మేనేజ్మెంట్ కానీ టీచర్లు కానీ బాగా సపోర్ట్గా ఉంది.